పార్టీ అధినేత ఆశయాలే తనకు ఆదర్శమన్నాడు. ప్రజాసేవే పరమార్థమని చెప్పుకుని ఎన్నికల్లో విజయం సాధించాడు. ఏళ్ల తరబడి ఉదయగిరి నియోజకవర్గాన్ని ఏలిన నేతలను ప్రజలు పక్కన పెట్టి అభివృద్ధే లక్ష్యమన్న ఆ యువనేతకు పట్టం కట్టారు. అనుభవం ఉన్న నాయకులను పక్కన పెట్టి ఇతనికి అవకాశం ఇస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ఆశయాల మాటేమో గానీ ఆ నాయకుడిపై విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి మాట ఏంటో గానీ అవినీతి మరకలు మాత్రం అంటున్నాయి. సొంత పార్టీ నేతలతో పాటు ఆ పార్టీ అధినేత వరకు అందరూ ఆయనపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? 10 months లాట్ ఆఫ్ సెల్ఫ్ గోల్స్ అంటున్న ఆ అధికార పార్టీ నేత ఎవరు? రాజకీయ చైతన్య కిల్లాలో రాజుకుంటున్న చిచ్చు. ప్రభుత్వ పైసలతో ప్రైవేట్ ప్రాపర్టీలో రోడ్లు. శాసనసభ్యుడి తీరుతో అయోమయంలో క్యాడర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఒకప్పుడు రాజులేలిన గడ్డ. చారిత్రక విశేషాలకు పుట్టినిల్లు. హేమీలైన నేతలను అక్కున చేర్చుకున్న నియోజకవర్గం అది. జిల్లాలో భౌగోళికంగా అతిపెద్ద నియోజకవర్గంగా మెట్ట ప్రాంతంగా ఉన్న ఉదయగిరిలో ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్, లీడర్షిప్ ఉంది. గతంలో కాంగ్రెస్, వైసీపీ వరుస విజయాలు సాధించినప్పటికీ ప్రతిపక్ష హోదాలో దశాబ్ద కాలంగా ధీటైన పోటీనిస్తుంది అక్కడ టీడీపీ. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు నియోజకవర్గ వాసి అయిన ఎన్ఆర్ఐ, ప్రస్తుత ఎమ్మెల్యే కాకర్ల సురేష్ టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, సేవా తత్పరుడని, సుదీర్ఘకాలం లోటులేని నాయకత్వమని అనుకున్న అధిష్టానానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వ్యవహారం పూర్తిగా భిన్నంగా ఉంది. యువ నేతలను అక్కున చేర్చుకునే ఉదయగిరి వాసులు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మేకపాటి కుటుంబీకులను కాదని కాకర్ల సురేష్కు కట్టం కట్టారు. సురేష్ను తొలిసారి టీడీపీ నుంచి శాసనసభకు పంపారు. జిల్లాలోనే యువ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన కాకర్ల సురేష్పై ఏడాది కాలంలోనే ఊహించని విమర్శలు, తీవ్రమైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్, ఎర్రచందనం అక్రమ నరికివేత వివాదాలు మరవకముందే నామినేటెడ్ పదవులపై లీకేజీలు, ఉపాధి హామీ పనులతో సిమెంటు రోడ్లు నిర్మాణంలో అవకతవకల ఆరోపణలు ఇలా వరుసగా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయట. నామినేటెడ్ పదవుల వ్యవహారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్కు పెద్ద జంజాటంలా తయారైందట. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జెండా మోసి కాకర్ల గెలుపు కోసం కృషి చేసిన మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతల లిస్టు చాండాతంత ఉండగా సారువారి మనసులో మాత్రం స్థానం వేరే వారికి ఉండటం క్యాడర్కు పూర్తిగా రుచించడం లేదట. పార్టీలోకి వలస తెచ్చుకున్న నాయకుల సలహాలను పాటిస్తూ సొంత పార్టీ నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉదయగిరి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పదవికి కాకర్ల సిఫారసు చేసిన పేరు లీకైనట్లు సమాచారం. వింజమూరికి చెందిన గణపం సుదర్శన్ రెడ్డి, ఆయన సతీమణి హరిత పేరు సిఫారసు చేయడంపై నేతలు రగిలిపోతున్నారట. ఇలాంటి నేతలకు ఏఎంసీ పదవి కట్టబెట్టి ఏం సంకేతాలిస్తున్నారంటూ కన్నెర్ర చేస్తున్నారట. మరోవైపు ఏఎంసీ పదవిని సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బేరం పెట్టారని బహిరంగంగానే విమర్శిస్తుందట క్యాడర్. నియోజకవర్గానికి సంబంధం లేని మాలెపాటి చైతన్య పేరు ప్రియారిటీ లిస్టులో పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. సాయిపేట పంచాయతీకి చెందిన రాజకీయాలకే సంబంధం లేని మహిళకు టెలిఫోన్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్గా పదవి ఇస్తే కొద్ది రోజులకే ఆవిడ ఆఫీస్కి మొహం చాటేశారట. నిన్నటిదాకా కాకర్ల కార్యాలయంలో ప్రతి ఫోటోకి హడావిడి చేసిన ఆ మహిళ ఇప్పుడు కానరావడం లేదేంటబ్బా అని క్యాడర్ చెవులు కొరుక్కుంటున్నారట. మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంబం విజయరామిరెడ్డి, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచల్ బాబు యాదవ్, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత దక్కుతుందా లేదా అని జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారట. నామినేటెడ్ పోస్టుల పనితీరు ఇలా ఉంటే నామినేటెడ్ వర్కుల పనితీరు మరోలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉదయగిరి నియోజకవర్గంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలు ప్రజలకు నివాసయోగ్యమైన స్థలాల్లో వేయవలసిన రోడ్లు ప్రైవేటు వెంచర్లను అనుమతులు లేకుండా అటవీ శాఖ భూముల్లో అనధికారికంగా ఉన్న తోటల్లోకి వెళ్లే మార్గాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతటితో ఆగకుండా వేసిన రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు కొందరు. దత్తలూరు మండలం నందిపాడు బీసీ కాలనీ, సీతారాంపురం మండలంలోని సింగారెడ్డిపల్లి గ్రామాల్లో వేసిన రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేయటం పలు విమర్శలకు తావిస్తోంది. మరోవైపు సిమెంటు రోడ్డు నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదంటూ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వింజమూరు పంచాయతీరాజ్ ఈఏగా విధులు నిర్వహిస్తున్న తిరుమలరావు దత్తలూరు, వరికుంటపాడు, సీతారాంపురం, ఉదయగిరి ఇన్ఛార్జిగా పంచముఖ అవతారాలెత్తి విధులు నిర్వహిస్తున్నాడట. పంచాయతీరాజ్ డీఈగా ఉన్న మణికుమార్ తన మకాన్ని డివిజన్ వదిలిపెట్టి ఏకంగా వింజమూర్కి షిఫ్ట్ చేసేశారట. కాంట్రాక్టర్లతో మాటా మంతి అంతా అక్కడే కొనసాగిస్తున్నారన్న వార్తలు ఉన్నాయి. ఉన్నతమైన లక్ష్యాలతో ప్రభుత్వం నిధులను సరైన పద్ధతిలో ఖర్చు చేయాలని ప్రణాళికలు రచిస్తుంటే ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యక్తిగత లాభాపేక్షకే ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలో 10 months లాట్ ఆఫ్ సెల్ఫ్ గోల్ అన్న తీరులా ఉందట ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వ్యవహార శైలి. మనిషి మంచోడే, చుట్టూ ఉన్న శకుని మామలతోనే సెల్ఫ్ గోల్ చిక్కుల్లో పడుతున్నారంటూ క్యాడర్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. చెవులో జోరీగల్లా మారిన శకుని మామలను కాకర్ల పక్కన పెడతారా? తన కోసం కష్టపడ్డ క్యాడర్కు ప్రాధాన్యత ఇస్తాడా? నామినేటెడ్ పదవుల్లో కాకర్ల మార్క్ ఎలా ఉండబోతుంది? ఎన్ఆర్ఈజీఎస్ అవకతవకలపై ఎమ్మెల్యే స్పందన ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.